ఇక తిరుపతి జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఒక చరిత్ర. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఇంకో పక్కన 87 రకాల పనులు 4,500 కోట్లతో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేశారు. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1,07,000 ఫామ్ పాండ్స్, 1,373 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసి గిరిజనులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1,66,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం చేశారు. 55.44 కోట్ల పని దినాలు కల్పించారు. ఇప్పటి వరకు 16,695 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మరో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇందులో మీరు చూస్తే 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్లు సిమెంట్ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్లు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, ఇవన్నిటికీ ముందుకు పోతున్నారు. ఈసారి మళ్లీ రైతులకు ఉపయోగపడే విధంగా డొంక రోడ్లకు కూడా ప్రాధాన్యత పెడతాం. మీ పొలాలకు రోడ్లేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు చూసినప్పుడు స్వచ్ఛ పంచాయతీ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 2025లో పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు తెంపించి దేశంలోనే నెంబర్ 2వ స్థానాన్ని తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి. 2 ఏళ్లకు మునుపు వెంటిలేటర్ పైన ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రోజు చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్నాం, పూర్వ వైభవం తెస్తామన్నాం, మీకు మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తామని 2 ఏళ్లలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే 93 కేంద్ర స్కీములు నిర్వీర్యం చేశారు. అవన్నీ ఈరోజు మళ్లీ ఘాట్లో పెట్టాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం, దీన్ని కూడా నిర్వీర్యం చేస్తే మళ్లీ దాన్ని కూడా 28,000 కోట్లతో ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతికి సహాయం చేశారు. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధానికి కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు. కలియుగ దేవుడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క పోలవరం నిధులిచ్చారు, పనులు ముమ్మరంగా అవుతున్నాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలున్నాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి ఎన్డీఏ ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జాతికి అంకితం చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సైతం కేంద్ర సహాయంతో నిలబెట్టాం. విశాఖ ఒక రైల్వే జోన్ సాధించాం. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వస్తా ఉంది. అదే మరి మన పుట్టపర్తిలో ఆమ్కా ద్వారా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వస్తా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం రతనాల సీమ చేస్తామని. ఆ దిశగా ముందుకు పోతున్నాం. పరిశ్రమలు, ఇరిగేషన్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో నా రాయలసీమ యువతగా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రంగాలలో మిమ్మల్ని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే శ్రీ సిటీలో హీరో మోటో కార్పొరేషన్ గ్లోబల్ హబ్ కింద గ్లోబల్ స్పేర్స్ అని తయారు చేయడానికి పెట్టాం. ఒకప్పుడు మనమంతా ఎన్ఫీల్డ్ ఎక్కేవాళ్ళం, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కేవాళ్ళం. అది కూడా ఇక్కడే బుల్లెట్. దానికి కూడా చిరునామా మన రాయలసీమని. రేపే ఇక్కడనే జమ్మల మడుగులు రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేసి 28 ఏప్రిల్ లోపల పూర్తి చేసి రాయలసీమ చిరకాల వంచ నెరవేరుస్తాం. ఇప్పుడే మంత్రి గారు తోతాపూరికి ఎంఎస్పీ కింద సహాయం చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్, అవర్ మామా ఈజ్ వెరీ పాపులర్, ఈజ్ పీపుల్స్ మ్యాన్. ఇఫ్ యు సే సంథింగ్ యూ విల్ గెట్ ఇట్ డన్. ఈ టోల్డ్ మీ గట్టిగా యు కాల్ హిమ్ మామయ్య అని. మామాని గట్టిగా పిలవండి. మీరు మామా అని పిలిస్తే మీకు ఇమీడియట్ గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి ఇప్పుడే 3 జీవోలు మనకిచ్చారు. తోతాపూరి మామిడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఒక పద్ధతి ప్రకారం కొంత సబ్సిడీ ఇవ్వడానికి 25% వారు మొత్తం క్యాలిక్యులేట్ చేసి కేంద్ర సహాయం ఇచ్చారు. అదే మరి రోడ్ల కోసం డబ్బులు ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేశారు. మనమందరం కూడా గట్టిగా వారు చేసే సహాయానికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాలకు మునుపు ఆంధ్రప్రదేశ్ లో బ్రాండ్ దెబ్బతినింది. మనందరి కష్టం పట్టుదలతో మళ్లీ బ్రాండ్ తెచ్చాం. నాడు పారిశ్రామికవేత్తలను వేధించి పంపించేస్తే నేడు బెస్ట్ పాలసీస్ తో
మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, అన్ని అయిపోయినాయని నేను చెప్పడం లేదు, కానీ ఒక శుభ ఆరంభం. ఈ రోజు నరేగా స్థానంలో జీరాంజీ వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దేశానికి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 రాష్ట్రం దేశంగా తయారవుతుంది. నా కోరిక, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక, ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడం. అశోకుడి కాలంలో స్వర్ణగిరి 4వ క్యాపిటల్, అది కర్నూలులో ఉంది. మొన్నే బంగారు గని అక్కడ ఓపెన్ చేసి జొన్నగిరి అనే పేరుని మళ్లీ ఒరిజినల్ నేమ్ స్వర్ణగిరిగా మార్చాం. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కు నాంది. చేసే బాధ్యత మాది, సహకరించే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర. ఇక్కడికి వచ్చినప్పుడు కోడూరు ఎప్పుడు కూడా నేను చూశాను. ఎప్పుడు ఎన్డీఏ అంటే ఒక పక్క నేనన్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా, ఎక్కడ లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు, చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది, తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండీసీ చిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు. దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ. 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడే దేశంలో ఎక్కువ హార్టికల్చర్ పంటలు వచ్చే స్థానం మన రాయలసీమ. దానికి ఈరోజు జీరాంజీ కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారి దగ్గర 2 ఉన్నాయి. ఒకటి రూరల్ డెవలప్మెంట్ ఉంది, రెండోది అగ్రికల్చర్ ఉంది. తొందరలోనే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రాయలసీమని ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాది. దీనికి ఫౌండేషన్ కూడా మదనపల్లిలో తొందరలో వేస్తున్నాం. I requested Mama to come at that time to Madanapalli. He is a very, very down to earth. He is a principled man. He is very effective. Our Honorable Prime Minister, no agenda except make India as Viksit Bharat.